హాయ్ గాయ్, దిస్ ఇస్ దగ్గర వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఈ రోజు మన ఇంట్లో పుష్ప 2 మూవీ గురించి అయితే మాట్లాడుకోనుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూవీకి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఏదైనప్పటికీ కూడా ఇది ఒక ట్రెండ్లో అయితే ఉందన్నమాట. సో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అసలు దీనికి నెగిటివ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ మీ సపోర్ట్ ఇంకా బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఫర్దర్ మోర్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటా. ఇంకా పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం యాక్చువల్లీ మూవీ ఇంకా రాలేదు, కానీ అయినప్పటికీ కూడా ఈ మూవీ మీద బజ్ అయితే మాత్రం హెవీగా ఉందన్నమాట. అండ్ దాని తోడు ఏంటంటే మన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు, అంటే లాస్ట్ వచ్చిన పుష్ప 1కి అయితే నేషనల్ అవార్డు రావడం ఈ సినిమాకి ఇంకొంచెం ప్లస్ హైలైట్ అయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైలైట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. అండ్ సుకుమార్ టేకింగ్ నుంచి ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లేదు కదా. పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే, రంగస్థలం కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇంకా చాలా సినిమాలు ఇంకా సుకుమార్ గారు చేసిన సినిమాలు అయితే లాజిక్స్కి అయితే మాత్రం పదవి ఉండదు అన్నమాట. సో ప్రతి సినిమాలో ఒక లాజిక్ని, ఒక మంచి ఎలివేషన్స్తో పాటు మంచిగా ప్లాన్ చేస్తారన్నమాట. సో అదేవిధంగా పుష్ప 1 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరూ తెలిసిందే కదా. సో ఆ బేస్ మీద అయితే పుష్ప 2 మీద అయితే చాలా మందికి గుడ్ ఒపీనియన్ కలిగి ఉందన్నమాట. ఎందుకంటే గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మూవీ ఎంత లేదనుకున్నా హిట్ అవుతుంది లేదా అని పక్కన పెట్టుకుంటే మాత్రం ఈ మూవీ ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే. ఎందుకంటే కలెక్షన్స్ వైజ్ కూడా అండ్ జస్ట్ పబ్లిక్ టాక్స్ వైజ్ కూడా, అంటే వాళ్ళ ఒపీనియన్ పరంగా అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టే. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే మాత్రం ఇంకా పుష్ప 2కి ఉన్న డ్రాబ్యాక్స్ ఏమో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనకి ఏంటంటే మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి డివైడ్ అయ్యింది అనేది బాగా అందరికీ తెలిసిన విషయమే. సో అంటే వాళ్ళ ఫ్యామిలీలో డివైడ్ అయ్యిందా లేదా అని పక్కన పెట్టుకుంటే మాత్రం ఫ్యాన్స్ వైజ్ చూసుకుంటే ఇలా చీలిపోయారనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఇది ఎక్కడో దగ్గర స్టాప్ చేయవలసిన పరిస్థితి అయితే ఉండాల్సింది. బట్ ఏంటంటే లాస్ట్ వరకు తీసుకొచ్చి స్టాప్ చేయడం కన్నా ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే మీరు స్టాప్ చేసి ఉంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ జనసేన పార్టీతో బాగా బీభత్సం సృష్టించారు. దాంతోపాటు ఆయన ఇది యునానిమస్గా విజయం సాధించారు అనమాట. సో ఇది అంతవరకు ఆయన వరకు ఓకే. బట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇలా ఉన్న ఫ్యాన్స్ కూడా ఇలా చీరిపోయారు అనమాట. సో ఎందుకంటే ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఫ్యాన్స్ ఒకలా అయిపోయారు. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది ఒకలా అయిపోయారు అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, సోషల్ మీడియాలో వార్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. ఇంత దారుణంగా స్టార్ట్ అయిందంటే ఇంకా వీళ్ళకి బద్ధ శత్రువులు ఉన్నారు అనే విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎవరో ఒకవైపు, అంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరైనా సరే, లేదంటే అల్లు అర్జున్ గారి గురించి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సరే వచ్చి ఇది ఖండించి, లేదు మేమైతే అందరూ కలిసే ఉన్నాము, మాకు ఎలాంటి ఇది లేదు, సో యాజ్ పర్ రాజకీయాల పరంగా మేము అతనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, అండ్ నాకు పవన్ కళ్యాణ్ మీద ఇది ఎలాంటి అభిప్రాయం లేదు, పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి ఇది లేదు అని చెప్పగలిగితే బాగుండేదేమో నాకు అనిపించింది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం అయితే అదే టైంలో మన వాడికి నేషనల్ అవార్డు రావడం కూడా తనకి ఉన్న క్రేజ్ పెరిగింది అనే ఫీలింగ్లో ఎలాంటి అతిశయత లేదు. బట్ ఏంటంటే అది ఒక గర్వాన్ని తీసుకొచ్చింది ఏమో అనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇంకా నేషనల్ అవార్డు కొట్టేసాం, మనకన్నా తోపు ఎవరు లేరు అనే ఫీలింగ్కి అయితే ఆయన వచ్చేసారని నాకైతే అనిపించింది. సో ఓపెన్ చెప్పాలంటే ఎంత పెద్ద నేషనల్ అవార్డు కొట్టినప్పటికీ కూడా విక్రమ్ గారు కూడా చూస్తుంటే తమిళలో చూస్తుంటే ఆయన పెద్ద నేషనల్ అవార్డు కొట్టేశారు. సో ఆయన కమల్ హాసన్ గారు కూడా చాలా నేషనల్ అవార్డు కొట్టేశారు. మన తెలుగులో నేషనల్ అవార్డు రాలేదు అంటే రాలేదు మరి. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ తోపు తురుమని అంటే మాత్రం ఏమో వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ తోపు తురుమై ఉండొచ్చేమో, కానీ బట్ స్టార్డమ్ విషయంకి వచ్చేటప్పటికి మనం మెగాస్టార్ ఫ్యామిలీలో స్టార్డమ్కి ఎలాంటి కొద్దు లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళ సినిమాకి ఇప్పుడు అంత హైప్ కావాలి, వీళ్ళ సినిమాకు కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఆ ఇష్యూని అక్కడే షార్ట్అవుట్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం లడ్డు ఇష్యూ వచ్చినప్పటికీ కార్తీక్ గారి మీద మన పవన్ కళ్యాణ్ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ రియాక్ట్ అయిన టైంకి అయితే కార్తీక్ గారు సారీ చెప్పారు ట్విట్టర్లో. అట్ ది సేమ్ టైం ఏంటంటే సూర్య గారు కూడా సారీ చెప్పారు. సో ఎందుకు సారీ చెప్పవలసిన అవసరం ఉన్నదా లేదని పక్కన పెట్టుకుంటే మాత్రం అలా చెప్పడం వల్ల ఏమైందంటే అప్పుడు దాకా కార్తీక్ గారి సినిమా గురించి అయితే మాత్రం ఎవరికి సాధారణంగా ఎక్కువ మంది తెలియదు. అలాంటప్పుడు ఆ ఒక్క 2-3 డేస్కి ఏంటంటే హెవీ పాపులారిటీ అనేది పెరిగిందనమాట. సో ఆ సినిమా మీద చాలా మంది పాపులారిటీ పెరిగింది. అట్ ది సేమ్ టైం అయితే డీసెంట్ విజయం సాధించింది అనమాట ఆ సినిమా. సో అదే విధంగా పుష్ప 2 ఎంత పెద్ద విజయం సాధించాలి అలా అనుకున్నప్పుడు వీళ్ళు ఇష్యూస్ అనేది షార్ట్అవుట్ చేసుకుంటే బాగుండేదేమో, అప్పుడే షార్ట్అవుట్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా కంప్లీట్గా మాట్లాడుకుంటే సినిమా మాత్రం ఎలాంటి డౌట్ లేదు, అంటే సూపర్ డూపర్గా ఉంటుందని చెప్పడం ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే సుకుమార్ గారు ఉన్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ అల్లు అర్జున్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ హెవీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక వివాదం ఏంటంటే
ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మాత్రం ఓన్లీ సాంగ్స్కి బీజిఎంకి తమన్ గారిని పెట్టడం జరిగిందన్నమాట. సో తమన్ గారిని పెట్టిన తర్వాత అయితే ఈ మ్యూజిక్ వివాదం అనేది స్టేజ్ మీదే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే వెల్లడించారు. సో నా క్రెడిట్స్ ఇంక ఇస్తే ఊరుకుంటామా, లేదంటే ఇది అని చెప్పేసి ఒక రెమ్యూనరేషన్ కానీ క్రెడిట్స్ కానీ, సో వీదైతే ఓపెన్గా స్టేజ్ మీదే ఆయన అయితే ఓపెన్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మూవీ ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే తమన్ గారు చేసిన బీజిఎంస్ అని తీసేసి ఇంకా దేవిశ్రీ ప్రసాద్ మీదే కంప్లీట్గా అయితే కూర్చున్నారు అనమాట. దానికైతే మాత్రం ఇన్నర్లోనే కొన్ని వివాదాలు అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పడం ఎలాంటి అతిశక్తి లేదు. సో మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉంటే ఇంకా బాగుండేదేమో, అంటే వీళ్ళే ముందుగా ఇనిషియేటివ్ తీసుకొని అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారిని కంటిన్యూ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది అనమాట. సో ప్రజెంట్ దేవిశ్రీ ప్రసాద్ గారిని కంటిన్యూ చేస్తారు కాదనట్లేదు, బట్ ఏంటంటే ఈ ఇష్యూని ఎందుకు ముద్రించుకోవడం అనేది నాకు అనిపించింది. ఇంకా సినిమా మాత్రం ఎలాంటి హెల్స్ లేదు, ఆ సినిమాకి సూపర్ డూపర్ రేట్ దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే మాత్రం ఇంకా సినిమా రేట్ టికెట్ రేట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా టికెట్ రేట్ అనేది 700 పెంచేశారు అబ్బా. ఒకేసారి 700 పెంచేటప్పటికి ఒక మధ్యతరగతి కుటుంబంలో 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు సినిమాకి వెళ్ళాలంటే మాత్రం అంటే టికెట్కి 700 చెప్పిన అయితే 3500 సంథింగ్ పడుతుంది అనమాట. సో ఒక సినిమాకి 3500 అంటే మరి పాప్కార్న్స్ ఇవన్నీ చూసుకుంటే ఇంచుకి 4000-5000 ఎగిరిపోతాయి. ఒక్క సినిమా కోసం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే 5000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన బాధ్యత అండ్ అదైతే ఉందన్నమాట. సో ఇది ఇంతవరకు అయితే మాత్రం ఒక మధ్యతరగతి వాళ్ళకి భారంగా అనిపించిందని నాకు అనిపించింది. సో టికెట్లు పెంచడం తప్ప అని అడిగితే మాత్రం ఖచ్చితంగా తప్పు కాదు, బట్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై విధంగా చెప్తున్నట్టయితే దీనికి అయ్యే ఖర్చు పరంగానే టికెట్లు పెంచాలి, అంతేగాని ఒకేసారి భారీగా పెంచేసి తీసుకుందామనే ఉద్దేశం రైట్ అయితే కాదు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బాహుబలి సినిమాకి టికెట్ రేట్ పెంచారు, దానికి న్యాయం ఉంది, ఎందుకంటే హెవీ బడ్జెట్ మూవీ, దానికైతే రావాలి, ఖర్చు ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ త్రిబుల్ ఆర్ సినిమాకి కూడా టికెట్లు పెంచారు, దానికి కూడా మంచి న్యాయం, ఎందుకంటే పెంచవచ్చు. సాహో సినిమాకి పెంచారు, దానికి కూడా పెంచవచ్చు. అండ్ ఆదిపురుషుకి పెంచారు, అట్ ది సేమ్ టైం ఏంటంటే కల్కికి పెంచారు, సలార్కి కూడా పెంచారు మేడం. సో ఇదేంటంటే భారీ బడ్జెట్ మూవీస్ కాబట్టి వీటికి పెంచిన ఒక అర్థం ఉంటుంది. బట్ పుష్ప 2కి అయితే అంత భారీ బడ్జెట్ కాదు కదా, సో నార్మల్ బడ్జెటే. సో అలాంటప్పుడు ఎందుకు అంత భారీగా టికెట్లు పెంచవలసిన అవసరం ఏముంది? అది సినిమా సోషల్ ఫ్యాంటసీ సినిమా, లేదంటే హెవీ బడ్జెట్ గ్రాఫిక్స్ సూపర్ ఉన్న బడ్జెట్లో సినిమా కాదు కదా, నార్మల్ సినిమాయే కదా. అలాంటప్పుడు దానికి అంత భారీగా పెంచవలసిన అవసరం ఏముందని నాకు అనిపించింది. అండ్ ఏదేమైనప్పటికీ కూడా సినిమా మీద అయితే మాత్రం చాలా మందికి గుడ్ ఒపీనియన్ కూడా ఉంది. నేను నిజం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ కాదనట్లేదు, ఈ విషయాన్ని పర్సనల్గా ఎజ్జలు పెట్టుకొని ఈ వీడియో అయితే చేయట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మోస్ట్లీ చెప్పాలంటే బన్నీ సినిమా కానీ లేదంటే హ్యాపీ సినిమా కానీ ఈ 2 సినిమాలు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా అల్లు అర్జున్ గారు ఆర్య సినిమా అయితే ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే బట్ ఏదేమైనా కూడా ఈసారి మాత్రం నాకు అల్లు అర్జున్ గారి సినిమాలో ఈ పుష్ప 2 సినిమా భారీ విజయం సాధిస్తుందని ఎలాంటి ఎస్సేపు లేదు. ఎందుకంటే కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే సూపర్ టూపర్ కొట్టేస్తుంది, ఎందుకంటే మన వాళ్ళు టికెట్ రేట్ పెంచారు కాబట్టి ఖచ్చితంగా కొడుతుంది. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. అండ్ ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా కింద కామెంట్లు చెప్పండి. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతున్నారో కింద కామెంట్లు చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and don't forget to like, don't forget to comment. Okay, and this is all for today. Thanks for watching this video. Please like, share, subscribe to Mr. Dargah.